తిరుపతిలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయి. కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అసంతృప్తులతో పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు జరపనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై పార్టీ శ్రేణులు గోప్యతను పాటిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అజయ్ కునార్, హరిప్రసాద్ ఒక ప్రైవేట్ హోటల్కు చేరుకున్నారు. 14 మంది టీడీపీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. టీడీపీ నేతలతో భేటీ అనంతరం జనసేన నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, ఇతర నేతలు, హోటల్కు చేరుకున్న టీడీపీ, జనసేన నేతలు. తిరుపతిలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయి. కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అసంతృప్తులతో పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు జరపనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పర్యటనపై పార్టీ శ్రేణులు అత్యంత గోప్యతను పాటిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అజయ్ కునార్, హరిప్రసాద్ ఒక ప్రైవేటు హోటల్కు చేరుకున్నారు. 14 మంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు సమాచారం. టీడీపీ నేతలతో భేటీ అనంతరం జనసేన నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, ఇతర నేతలు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకోనున్నారు. తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో నాగబాబు, అలాగే ఇతర ముఖ్య నేతలతో సమావేశమై 14 మంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు తెలియవస్తోంది. అయితే ఈ సమావేశాన్ని రహస్య భేటీగా చెబుతూ ఉన్నారు. అలాగే తర్వాత జనసేన నేతలతో కూడా పవన్ కళ్యాణ్, ఇతర నేతలు భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు.
రైట్ మూర్తి, మొత్తం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే తిరుపతి సీటుకి సంబంధించి అటు టీడీపీ నేతలు అలాగే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పర్యటన మొత్తం కూడా చాలా గోప్యంగా ఉంచారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి అనేది కనీసం ఎవరికి చెప్పనటువంటి పరిస్థితి. అయితే గోప్యంగా ఉంచినప్పటికీ కూడా కేవలం 14 మంది టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల జాబితాను సిద్ధం చేశారు. ఆ 14 మందితోనే ఆయన రహస్య భేటీ అవుతారు. సో భేటీలో అనేక అంశాలు చర్చించిన తర్వాత అంటే జనసేనకు సంబంధించి తిరుపతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఎందుకు సహాయ నిరాకరణ చేస్తున్నారో, అతనికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి అంశాల మీద వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఆయన జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఆ సమావేశంలో టీడీపీ నేతలు చేసినటువంటి ప్రతిపాదనలు వాళ్ళతోటి చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసును ప్రకటించినటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయకుండా ఇంకా కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. జనసేనకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం తిరుపతిలో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్లో ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతుంది. సో దీనికి సంబంధించి అయితే పార్టీకి సంబంధించినటువంటి కేడర్లో కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పి సమాచారం ఇచ్చినప్పుడు కూడా విషయం తెలుసుకున్నటువంటి పార్టీ కేడర్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు కావచ్చు, అంతేకాకుండా ఆయన అభిమానులు హోటల్ దగ్గరికి అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రహస్య భేటీ అనంతరం కొన్ని అంశాలని చెప్పేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆ వ్యతిరేకతను ఏ విధంగా మార్చాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ తోటి ఆయన మాట్లాడిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ఈ హోటల్ దగ్గరికి జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు నాగబాబు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఆ నాగబాబు వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్పు ఉండవచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతికి చెందినటువంటి ఏదైతే జనసేన అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు కాకుండా సో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాగబాబుని పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మొత్తానికైతే జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడ పార్టీ క్యాడర్ అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.